ఒక సినిమాలో పాట ఉంటుంది. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే అని ఏదో పాట. అంటే ఏమంటారు, ఇతనేనా, ఏపీ ఉప ముఖ్యమంత్రిదే కదా పాట. సో ఆ సినిమాలో పాట ఏమో కానీ, బట్ ఆంధ్రప్రదేశ్ పాలకవర్గం వరకు కనుక వస్తే చంద్రబాబు మాటలకు అర్థాలే వేర్లు అని వాడుకోవాలి. ఇక జనసేన అధ్యక్షుడి మాటలు కదా, ఏపీ ఉప ముఖ్యమంత్రి, ఆయన మాటలకు అర్థాలే వేర్లే అని వాడుకోవాలి. అధికారంలో లేనప్పుడు ఒకల, అధికారం వస్తే మరోలా. అయితే వాళ్ళు బొమ్మ వైపు మాట్లాడినా, బొరుసు వైపు మాట్లాడినా ఆ కాన్ఫిడెంట్గా మాట్లాడడం మంది చూశారు. అసలు మరి ఇట్స్ అన్ ఆర్ట్ మ్యాన్, నాకు తెలిసి ఇట్స్ అన్ ఆర్ట్ అబ్బా. అందరికీ సాధ్యం కాదేమో, ఇట్స్ అన్ ఆర్ట్ అది, ఎంతో కాన్ఫిడెంట్గా. ఫర్ ఎగ్జాంపుల్, జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ రహస్య జీవోలు ఇస్తూ ఉంది అన్నప్పుడు మనం కూడా అలా రహస్య జీవోలు ఏంటి, ప్రజాస్వామ్యంలో ప్రజలకు తెలియాలి అని చెప్పి ఆ విధానాన్ని మనం కూడా వ్యతిరేకించాం, రహస్య జీవోలు ఎక్కువగా ఇవ్వడాన్ని. అంటే చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు జనసేన అధ్యక్షుడు ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్యంలో ప్రజలకు అన్ని తెలియాల్సిన దాని గురించి, జీవోలన్నీ ప్రజల ముందుకు రావాలి అనడం గురించి, ప్రజాస్వామ్యం బలం కావాలంటే రహస్యమేమీ ఉండకూడదనే దాని గురించి చాలా బ్రహ్మాండమైన లెక్చర్లు ఇచ్చారు. ఇందులో కొసమేర్పు ఏంటంటే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు సార్ గవర్నమెంట్లో 1600కు పైగా జీవోలు, రహస్య జీవోలు ఉన్నాయట, రహస్య జీవోలు. అయినా కూడా 19 నుంచి 24 వరకు అన్ని విమర్శలు చేశారు రహస్య జీవోల మీద. మేము అధికారంలోకి వస్తే అసలు మొత్తం ట్రాన్స్పరెంట్ ఉంటుంది, ఏ ఒక్కటి కనుక రహస్య జీవో ఉంచాం అన్ని ప్రజల ముందే ఉంచేస్తామన్నారు. కానీ ఈ అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో కుప్పలు రహస్య జీవోలు ఉన్నాయట. అంతెందుకు, మన 24వ తేదీ, జనవరి 24, మొన్ననే 24వ తేదీ ఒక్కరోజే 6 రహస్య జీవోలు ఇచ్చారట. ఈ 7 నెలల్లో దగ్గర 80 రహస్య జీవోలు ఇచ్చారట. అన్నిట్లోనూ రెవెన్యూలే ఎక్కువ, హోంమంత్రిత్వ శాఖ, ఉప ముఖ్యమంత్రి కింద ఉన్నటువంటి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిలో రహస్య జీవోలు ఉన్నాయి, అటవీ పర్యావరణంలో రహస్య జీవోలు ఉన్నాయి, అన్నిట్లోనూ ఉన్నాయి, అన్నిట్లోనూ రహస్య జీవోలు ఉన్నాయట. మరి ఎందుకు అంటే జనాలకు ఏమి ఇన్ఫర్మేషన్ తెలియకుండా దాచిపెడుతున్నారు. అసలు జనాలకు ఎందుకు తెలియకూడదు? కొన్ని కన్సల్టెంట్ల నియామకాలు రకరకాలుగా ఇవన్నీ రహస్యంగా ఉంచేసి, కానీ అప్పుడేం చెప్పారు, ప్రజాస్వామ్యం బలోపేతం, ప్రజలకు నిజాలు తెలియాలి రకరకాలుగా. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఇదే బాంట కాదు, 14 నుంచి 19 వరకు చంద్రబాబు గారు కుప్పలు రహస్య జీవోలు ఇచ్చారు, ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తున్నారు. మరి మధ్యలో అంత కాన్ఫిడెంట్గా ప్రజాస్వామ్యం గురించి, ప్రజలకు అన్ని తెలియాల్సిన దాని గురించి అంత కాన్ఫిడెంట్గా ఇద్దరు లెక్చర్లు ఇచ్చారు. చంద్రబాబు గారు ఇచ్చారు, జనసేన అధ్యక్షుల వారు ఇచ్చారు, పెద్ద లెక్చర్లు. ఇప్పుడు ఏమయ్యాయి ఆ లెక్చర్లు, ప్రజాస్వామ్యం ఇప్పుడు ఏమయ్యాయంటే అటువంటి వాటికి ఆన్సర్స్ ఉండవు. ఏమి ఇచ్చినా చాలా కాన్ఫిడెంట్గా వీళ్ళు లెక్చర్లు ఇస్తారు. చూశారు, ఇట్స్ అన్ ఆర్ట్ నిజంగా. మరి ఇప్పుడు ఇన్ని రహస్య జీవోలు ఎందుకు, సమాధానం చెప్పాలి కదా. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడిన వాళ్ళు దీని గురించి మాట్లాడాలి కదా. జగన్ గారి గవర్నమెంట్లో ఇటువంటివి జరిగాయని చెప్పి వ్యతిరేకించిన వాళ్ళు ఇప్పుడు మరి దానికి సమాధానం చెప్పాలి కదా. ఎందుకు రహస్య జీవోలు, మీరు ఎందుకు మరి అదే పంతాలు ముందుకు పోతూ ఉన్నారని. కానీ మనం ఏం చేసినా లోక కళ్యాణం కోసం అని చెప్పి కొందరు ఆ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఎవరికన్నా ఏం చేసేది ఉంది లేండి, వాళ్ళు చెప్పేటి నమ్ముకుంటూ పోవాలి.